హలో గైస్, ఈరోజు అనేది ఒకటే రోజు 2 గుడులని విజిట్ చేయబోతున్నా. ఫస్ట్ వన్ వచ్చేసి స్వర్ణగిరి టెంపుల్. ఇంకా ఈ నుంచి మనం అనేది యాదగిరి గుట్ట కూడా వెళ్ళబోతున్నాం. ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నేను అనేది ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయినా 9 o'clockకి ఇంట్లో నుంచి స్టార్ట్ అయితే స్వర్ణగిరి టెంపుల్కి వచ్చే వరకు 11 అయింది. హైదరాబాద్ నుంచి నాకు రావడానికి 2 hours టైం పట్టింది. నేను అనేది బైక్ మీద వచ్చా, నేను ఇంకా నా స్కూల్ ఫ్రెండ్. చాలా రోజుల తర్వాత స్వర్ణగిరి టెంపుల్కి వచ్చా. ఆ ఫీల్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఈ గుడి అనేది చూడడానికి చాలా అద్భుతంగా ఉంటది. మనకి ఫోన్ అనేది లోపలికి ఎలా ఉండదు, ఇటు సైడ్ అనేది కౌంటర్లా హ్యాండ్ ఓవర్ చేసేయాలి. ఇంకా లోపలికి వెళ్ళి లోపల దర్శనం చేసుకొని బయటకు వచ్చా. ఇక్కడ అనేది వ్యూ పాయింట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటది. మనకనేది వెంకటేశ్వర స్వామి నీళ్ళల్లో పడుకున్నట్టుండే ఆ విగ్రహం అనేది చూడడానికి 2 కళ్ళు చాలవు. ఈ గుడిది నైట్ వ్యూ అనేది ఇంకా చాలా బాగుంటది. నేను చాలా సార్లు ఇన్స్టా రీల్స్ లో చూసా, బట్ ఎప్పుడు నైట్ టైం విజిట్ చేయలేదు. మీరు ఎవరైనా నైట్ టైం విజిట్ చేస్తుంటే కింద కామెంట్ లో చెప్పండి. ఇంకా దేవుని దగ్గరికి వచ్చి దర్శనం చేసుకొని కొన్ని ఫొటోస్ దిగాము. తర్వాత ఈ నుంచి అనేది బయలుదేరాల్సిన టైం వచ్చింది. ఈ నుంచి డైరెక్ట్ యాదగిరి గుట్టకి వెళ్తున్నా. యాదగిరి గుట్టకు వచ్చిన ప్రతి ఒక్కరూ స్వర్ణగిరిని తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్. అస్సలు మిస్ కాకండి. ఇంకా వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ నుంచి నేనైతే బయలుదేరుతున్నా. ఈ నుంచి యాదగిరి గుట్ట వచ్చేసి మనకి 20 kilometers ఉంది. ఇంకా ఈవినింగ్ అనేది తొందరగా వెళ్ళాలి కాబట్టి నేనైతే స్వర్ణగిరి నుంచి ఎర్లీగా స్టార్ట్ అయ్యా. మా దర్శనం అనేది 12:30 లోపు అయిపోయింది. ఇంకా స్వర్ణగిరి కాడ కాసేపు అనేది టైం స్పెండ్ చేసిన తర్వాత మేము అనేది ఆ నుంచి బయలుదేరాం. నాకు యాదగిరి గుట్ట రానికి ఓ 1 hour పట్టింది స్వర్ణగిరి నుంచి. ఇంకా ఫైనల్ గా యాదగిరి గుట్ట అయితే రీచ్ అయ్యాం. ఇక్కడ రాగానే మనకు అనేది 2 దారులు ఉంటాయి. ఒకటి అనేది లెఫ్ట్, ఇంకోటి రైట్. ఒకవేళ మనం అనేది లెఫ్ట్ సైడ్ వెళ్ళినాం అనుకో డైరెక్ట్ దర్శనానికి వెళ్ళిపోతాం. ఒకవేళ రైట్ సైడ్ వెళ్ళినాం అనుకో స్నానగుండం దగ్గరికి వెళ్తాం. నేనైతే స్నానగుండం దగ్గరికి వచ్చి ఇక్కడ అనేది స్నానం చేసుకున్నా. ఇంకా ఈ రోజు అనేది ఫస్ట్ టైం అనేది నేను బస్సు ఇంకా ఆటో కాకుండా మెట్లెక్కి పైకి వెళ్ళబోతున్నా. మెట్లు అయితే కొన్ని ఉన్నాయి అనుకున్నా, బట్ చాలా ఉన్నాయి మెట్లు. ఇంకా పైకి వెళ్ళినాక వ్యూ చూస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. మీరు కూడా చూడొచ్చు ఇక్కడ స్క్రీన్ మీద కొండలు ఇంకా అనేది ఆ ప్లేస్ నెక్స్ట్ లెవెల్ ఉంది. యాదగిరిగుట్ట మెట్ల మీద మీకు మెట్టు మెట్టుకు ఒక కోతి కనిపిస్తుంది. ఒకవేళ దాంతో గిట్ట పెట్టుకున్నారనుకో మీరు అయిపోతారు. మా ముందరున్న బ్యాచ్ కొంతమంది అనేది ఆ కోతితో ఆడుకున్నారు. అది రికార్డ్ చేయలేకపోయా, బట్ చాలా ఫన్నీగా ఉండే ఆ మూమెంట్. ఇంకా మేము అనేది వెళ్ళి దర్శనం అయిపోయిన తర్వాత ప్రసాదం తీసుకున్నాం, లడ్డు. ఈ లడ్డు ప్రసాదం అనేది నాకు 2 ప్యాకెట్లు, అలాగే మా ఫ్రెండ్ గానికి 2. ఇంకా దర్శనం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. ఇంకా ప్రసాదం తినేసి మేమైతే ఇంటికి బయలుదేరుతున్నాం. వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.